మెడ్రాస్లో మా అక్కయ్య గారు ఉండేవారు. అక్కడ అంత ఇదిగా చెత్తగా ఉందని వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారికి వేడెక్కింది పాపం. అప్పుడు సంగీత కాలేజీలో చేర్పించారు. సంగీత విద్వాన్ చేసేద్దామని నన్ను. ఇది కోతిలో ఎంతసేపు సినిమాల పాటలు, ఎంతసేపు లతా మంగేష్కర్ పాట. ఆవిడ నా గురువు. ఏం చెప్తాం, నీకు లేదా? మీరు నా గురువు. బాగుంది. అది వెళ్ళాను. అక్కడ కూడా ఒక కారు పెట్టాను, విద్వాన్ కోర్స్ అని. అడయార్లో ముసిరి సుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రిన్సిపల్. ఒకరోజు కూడా చూడలేదు. ఆయన ప్రిన్సిపల్ కదా, మనం ఎలా చూస్తాం. ఆయన తర్వాత ఇక్కడ నాకు ఇంకా ఈ పిచ్చి పోలేదు కదా, ఆట విడుపు సినిమా పాట వెళ్ళాను ఒకసారి. ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి, అయ్యా ఆ సుశీల రా, ఆయన తెలుసు నన్ను, అన్నయ్య అక్కయ్య. వాళ్ళన్న పాట పాడతావా, పెట్టి పాడు. మన దగ్గర డివోషనల్స్ ఏమీ ఉండవు, సినిమా పాటలే. నోరిప్పితే సినిమా పాటలు. సరే అదే పాడు అన్నారు. ఎవరి పాట పాడారు? కాదు సుమా కళ్ళ కాదు సుమా పాడాను. కృష్ణవేణమ్మ దీర్ఘాయుష్మంగా ఉండాలి, ఆవిడకి 100 నిండింది. ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. నిజంగా ఆవిడ ఎప్పుడు నా పాటే బాగుంటుంది. వాళ్ళ పిక్చరు నాకు సరే పాడేసాను, వచ్చేసాను. ఒక 2 లైన్లే చాలు అన్నారు. సరే వచ్చిన తర్వాత నాకు కబర్ వచ్చింది ప్రకాష్ స్టూడియో నుంచి. నాకు రాలేదు, ఆయనకు వచ్చింది. పిల్లల్ని 4-5 పంపించు, నేను పిక్చర్ చేస్తున్నాను, పిల్లలు కావాలి, పిల్లలు మంచి పాడేవాళ్ళు. 5 పంపించారు. అప్పుడు మీ వయసు ఎంతమ్మా? వయసుతో నీకెందుకు, ఐఎమ్ స్టిల్ లైవ్ అంటే దట్ ఈస్ పాయింట్. కాదు అంటే మీరు అందరూ మనవాళ్ళు మనవరాళ్ళు మునిమడు అన్ని చూడద్దు. అప్పుడు వచ్చి నువ్వు అప్పుడు అడుగు, అప్పుడు అడుగు మీ వయసు ఎంతమ్మా, ఇప్పుడు అబ్బా అంటావు. అప్పుడు